హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ బెస్ట్ అండ్ సూపర్ పర్ఫెక్ట్ రోస్టెడ్ ఆల్మండ్ ఐస్ క్రీమ్ రెసిపీ చెప్తున్నాను. చాలా ఈజీ, ఎంతో పర్ఫెక్ట్గా వస్తుంది. ఓ హోమ్ బేకర్ కొన్నేళ్లుగా ఈ ఐస్ క్రీమ్ సెల్ చేస్తున్నారు. వారి రెసిపీనే నేను చాలా సింప్లిఫై చేసి హోమ్ మేడ్ స్టైల్లో మార్చాను. చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇందులో వేసే ప్రతి ఇంగ్రీడియంట్ దాదాపుగా సిటీలో ఉండే వారందరికీ దొరుకుతుంది. టౌన్స్లో ఉండేవాళ్ళు మాత్రం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాల్సి వస్తుంది. 100% బెస్ట్ ఐస్ క్రీమ్ 2.5 లీటర్లు వస్తుంది మీకు. లెట్ స్టార్ట్. ముందుగా చూడండి, దీన్ని జిఎంఎస్ పౌడర్ అని అంటారు, దీన్ని సిఎంసి పౌడర్ అని అంటారు. ఈ 2 పౌడర్లు వాడే మనం ఐస్ క్రీమ్ చేయాలి. ఇవి వాడితేనే ఐస్ క్రీమ్ టెక్స్చర్ ది బెస్ట్గా వస్తుంది. ఇవి జస్ట్ 50 నుండి 60 రూపాయలు దొరికేస్తాయి. ముందుగా జిఎంఎస్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు తీసుకోండి. ఇందులో 1.5 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసుకోండి. దయచేసి లూజ్గా దొరికేటువంటి కార్న్ఫ్లవర్ వాడకండి, ప్యాకెట్స్లోని కార్న్ఫ్లవరే వాడండి. ఇంకా ఇందులో 1/4 టీ స్పూన్ సిఎంసి పౌడర్ వేసుకోవాలి. 1/3 కప్పు చిక్కని పాలల్లో గడ్డలు లేకుండా బాగా కలుపుకోండి. ఇవి పచ్చిపాలే. జిఎంఎస్ సిఎంసి పౌడర్లు ఐస్ క్రీమ్ టెక్స్చర్లో ఎంతగానో హెల్ప్ చేస్తాయి. ఇంకా ఎక్కడ క్రిస్టల్స్ ఫామ్ అవ్వవు. చూడండి, ఇంత స్మూత్గా ఉండాలి. ఇప్పుడు 1/2 లీటర్లో 1/3 కప్పు తీసుకోగా మిగిలినటువంటి పాలని కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఓ పొంగు రానివ్వండి. పాలు పొంగు వచ్చిన తర్వాత 3/4 కప్పు పంచదార వేసుకోండి. పంచదార పూర్తిగా కరిగిపోవాలి. పంచదార కరిగిపోయిన తర్వాత మాత్రమే కలిపి ఉంచుకున్నటువంటి జిఎంఎస్ సిఎంసి పౌడర్ పేస్ట్ ఉంది కదా, అది పోస్తూ గడ్డలు ఏర్పడకుండా పాలని చిక్కబరచాలి. కలుపుతూనే ఉండాలి. పాలు ఎంతసేపు చిక్కబరచాలి అని అంటే, గరిటెని తిప్పి వేలితో గీస్తే గీత అంటకూడదు, అందాక చిక్కబడితే చాలు. దింపి పూర్తిగా చల్లార్చండి. ఏ కారణం చేతనే గడ్డలు ఏర్పడితే జల్లెల్లో పోసి వడకట్టేయండి, గడ్డలు పోతాయి. పూర్తిగా చల్లారినటువంటి ఈ పాలని ఎయిర్ టైట్ ఫ్రీజర్ సేఫ్ డబ్బాలో లేదా ఎనీ కేక్ మోల్డ్ టిన్లో పోసి ఉంటే ఇలాంటి క్లింగ్ ఫిల్మ్ ర్యాప్ వేసి మినిమం 6 నుంచి 8 గంటలు లేదా గట్టి పడేంత వరకు ఫ్రీజ్ చేయండి. నేను 8 గంటలు ఫ్రీజ్ చేశాను. 8 గంటల తర్వాత ఓ కప్పు బాదాంని సన్నని సెగ మీద కలుపుతూ 12 నుంచి 15 నిమిషాల పాటు వేపుకుంటే బాదాం లోపలి దాకా క్రంచీగా వేగుతుంది. అప్పుడు ఐస్ క్రీమ్లో తింటున్నప్పుడు క్రంచీగా తగులుతాయి, లేదంటే మెత్తగా ఉంటాయి, అంత టేస్టీగా ఉండవు. రోస్టెడ్ ఆల్మండ్స్ని తీసి పూర్తిగా చల్లార్చండి. ఆల్మండ్స్ చల్లారిన తర్వాత సిజర్స్తో 3 నుంచి 5 ముక్కలుగా కట్ చేసుకోండి. మినిమం ఈ సైజు ఉండాలి ముక్కలు, మరి చిన్నవిగా చేయకండి. ఇప్పుడు ఫ్రీజ్ అయినటువంటి మిల్క్ బాగా హార్డ్గా ఉంటుంది, సో దాన్ని క్యూబ్స్గా కట్ చేసుకుంటే ఈజీ అవుతుంది డీమోల్డ్ చేయడానికి, ఇంకా విప్ చేసుకోవడానికి. క్యూబ్స్గా కట్ చేసుకున్నటువంటి ఐస్ని ఓ పెద్ద బౌల్లో తీసుకోండి. కాస్త పెద్దగా ఉండాలి బౌల్. ఇందులో ఏదో వేసామన్నట్లుగా 3-4 బొట్లు గ్రీన్ కలర్ వేసుకోండి. వేయకున్నా అబ్సల్యూట్లీ ఓకే. ఇప్పుడు ఈ ఫ్రోజన్ మిల్క్ని ఇనీషియల్గా మీడియం స్పీడ్ మీద బీట్ చేయండి. ఐస్ అంతా మెల్ట్ అయిన తర్వాత హై స్పీడ్ మీద బీట్ చేయండి. బీట్ చేస్తున్నప్పుడు ఇనీషియల్గా ఏదో జెల్లీలా అనిపిస్తుంది, గ్రాడ్యువల్గా చాలా క్రీమీగా అవుతుంది. చూడండి, 1/2 లీటర్ మిల్క్కి ఎంత క్రీమ్ వచ్చిందో. బీటర్ను ఒక్కసారి ఇలా పైకి లేపితే ఇలా దారాల్లా పడాలి, అందాక విప్ చేసుకోండి. ఇలా దారాల్లా పడిన తర్వాత ఓ కప్పు విప్పింగ్ క్రీమ్ వేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ లేకపోతే చిల్డ్ ఫ్రెష్ క్రీమ్ అయినా ఒక కప్పు వేసుకోవచ్చు, లేదా ఇంట్లో నెయ్యి కోసం పాల మీద మీగడ్ని తీసి దాస్తూ ఉంటారు కదా, అదైనా చల్లగా ఉన్నది ఓ కప్పు వేసుకోండి. ఉంటే ఫ్లేవర్ని ఇంకా ఎన్హాన్స్ చేయడానికి 1/2 టీ స్పూన్ రోస్టెడ్ ఆల్మండ్ ఎసెన్స్ దొరుకుతుంది, అది వేసుకోండి. వేయకున్నా ఓకే. ఇంకా ఇందులో చాప్డ్ నట్స్ సగం వేసుకోండి. ఇప్పుడు దీన్ని హై స్పీడ్ మీద క్రీమ్ కరిగిపోకముందే విప్ చేయండి. మీ ఊరిలో బాగా ఎండగా ఉన్నట్లయితే కింద ఐస్ క్యూబ్స్ మీద బౌల్ పెట్టి విప్ చేసుకోవడం చాలా మేలు. నిజాన్ని నిజంగా అనుకుంటే విప్పింగ్ క్రీమ్తో అల్టిమేట్ టేస్ట్ వస్తుంది. ఫ్రెష్ క్రీమ్ హోమ్ మేడ్ మీగడతో బెస్ట్గా ఉంటుంది ఐస్ క్రీమ్. టేస్ట్ ఏది వేసినా బాగుంటుందండి, టెక్స్చర్లోనే చిన్న తేడా వస్తుందంతే ఫ్రెష్ క్రీమ్కి విప్డ్ క్రీమ్కి. చూడండి ఎంత ఐస్ క్రీమ్ వచ్చిందో. ఇప్పుడు ఓ మోల్డ్లో కొన్ని నట్స్ స్ప్రింకిల్ చేయండి. ఆ పైన ఐస్ క్రీమ్ అంతా ఫిల్ చేయండి. ఆఖరిగా పైన కొన్ని రోస్టెడ్ నట్స్ స్ప్రింకిల్ చేసుకోండి. ఆ తర్వాత దీన్ని క్లింగ్ ఫిల్మ్లో చుట్టి ఫ్రీజర్లో మినిమం 16 గంటలు వదిలేయండి. మీరు ఇదే కాదు, ఎయిర్ టైట్ డబ్బాల్లో పెట్టి కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఇలాగే మిగిలిపోయినటువంటి ఐస్ క్రీమ్ ఇంకో డబ్బాలోకి తీసుకోండి.
నేను ముందు రోజే ఈ ఐస్ క్రీమ్ చేసి ఉంచాను. చూడండి, 16 గంటలు ఫ్రీజ్ చేసిన తర్వాత ఐస్ క్రీమ్ ఇలా ఉంది. ఐస్ క్రీమ్ని స్కూప్ అవుట్ చేయడానికి ముందు స్కూప్ని నీళ్ళల్లో ముంచి నెమ్మదిగా స్కూప్ చేయండి. స్కూప్ చేస్తున్నప్పుడు మీకు తెలుస్తోంది కదా ఐస్ క్రీమ్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో. మీకు కూడా యాజ్ ఇట్ ఈస్గా 100% బెస్ట్ ఐస్ క్రీమ్ వస్తుంది. జాగ్రత్తగా నేను చెప్పిన కొలతల్ని ఫాలో అవ్వండి. GMC CMS పౌడర్లు వాడాలని గుర్తుంచుకోండి. ఇంకా మీరు ఏ ఐస్ క్రీమ్లు తెలుసుకోవాలనుకుంటున్నారో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏంటి, నచ్చిందా పర్ఫెక్ట్ రోస్టెడ్ ఆల్మండ్ ఐస్ క్రీమ్? మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా పిక్ నాతో విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయాలని గుర్తుంచుకోండి.